ఏంటి ఇన్సూరెన్స్ ప్రీమియం అప్పుడే డ్యూ డేట్ వచ్చింది, ల్యాప్స్ అయిపోయింది, కట్టలేదు. అబ్బా, స్కూల్ ఫీజ్ మొన్నే కదా కట్టాము, అప్పుడే మళ్ళీ డేట్ వచ్చిందా, మళ్ళీ ఇప్పుడు డబ్బులు పోగేయాలి. కారా ఇప్పుడు అంత సీన్ లేదమ్మా. లాస్ట్ మంత్ ఏంటి ఎక్స్పెన్సెస్ ఇంత వచ్చింది, బ్యాలెన్స్ ఏంటి అసలు మొత్తం నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ కార్ అనుకున్నాం కదా ఇన్వెస్ట్మెంట్, అప్పట్లో అయ్యేటట్టు లేదమ్మా, పోస్ట్పోన్ చేయాల్సిందే. రెగ్యులర్ గా జరగాల్సిన పనులు ఇంత తికమకగా అవుతున్నాయి ఏంటి, అన్ని వాయిదా వేయాల్సి వస్తుంది ఏంటి, మనీ మన దగ్గర చేతుల్లో అవసరమైనప్పుడు ఉండట్లేదు ఏంటి, ఇలాంటి మీ లైఫ్స్ లో జరుగుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SB4 మ్యాటర్స్. హెల్త్, వెల్త్, టెక్నాలజీ అండ్ చారిటీ మ్యాటర్స్ మీద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వన్ స్టాప్ డెస్టినేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటి టాపిక్ స్టార్ట్ చేయలేదు అప్పుడే ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? జస్ట్ ఈ టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, సింప్లిఫై చేయడానికే ఈ ఎగ్జాంపుల్, అంతే. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, బట్ జస్ట్ బే విత్ మీ. బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టూ పీపుల్ అండి, పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏ 30,000 శాలరీతో జాబ్ చేరాడు అనుకోండి, అండ్ పర్సన్ బి 1 lakh పర్ మంత్ శాలరీతో జాబ్ లో చేరాడు అనుకోండి. ఆఫ్టర్ 10-15 years మీ ప్రకారంగా ఎవరు రిచ్ గా ఉంటారు? పర్సన్ ఏనా, పర్సన్ బీనా? పర్సన్ ఏ శాలరీ తక్కువ కాబట్టి అతనికి రిచ్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నారు అనుకోండి, లేదా పర్సన్ బి 1 lakh పర్ మంత్ శాలరీ కాబట్టి అతను రిచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు అనుకోండి. పర్సన్ ఏ కి శాలరీ తక్కువైనా అతను గనక తన సేవింగ్స్ ని పెంచుకొని తన అన్నెసెసరీ ఎక్స్పెన్స్ ని కట్ చేసుకొని గనక ఇన్వెస్ట్మెంట్స్ మీద ధ్యాస పెడితే తన 10-15 years లో తను రిచ్ అయ్యే ఛాన్స్. ఆన్ ద అదర్ సైడ్ పర్సన్ బి కి శాలరీ ఎక్కువ కాబట్టి అతను గనక అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ చేశాడు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా తన సేవింగ్స్ ఎక్కడ ఉంటాయి, తన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తాడు? సో ద ఛాన్సెస్ ఆఫ్ హీ బికమింగ్ రిచ్ ఇస్ వెరీ లెస్. సో అతను రిచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎవరు రిచ్ అవుతారు అనేది వాళ్ళ ఫైనాన్షియల్ డెసిషన్స్ బట్టి ఉంటుంది, కానీ ఇవాళ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఇన్కమ్ ఉందనే దాన్ని బట్టి కాదు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ట్రస్ట్ మీ, దిస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే టాపిక్ ఇస్ సో వాస్ట్, బట్ ఈ వీడియోలో వాటన్నిటిని సింప్లిఫై చేసి నేను మీ ముందు పెడతాను. ఆల్ ఐ నీడ్ ఇస్ సమ్ పేషెన్స్, అండ్ తప్పకుండా మొత్తం వీడియోని చూడండి స్కిప్ చేయకుండా, సో దట్ యు కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? మన డబ్బుల్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడమే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. వీటి గురించి డీటెయిల్డ్ గా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేసుకోవడమే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడాలని నా సిన్సియర్ రిక్వెస్ట్, ఇంక్లూడింగ్ టీనేజర్స్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. టు సింప్లిఫై నేనేంటంటే ఒక 7 step ప్రాసెస్ లాగా చెప్పబోతున్నాను, సో దట్ ఇట్ ఈస్ సింప్లిఫైడ్. సో కాన్సన్ట్రేట్ చేసి వినండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. స్టెప్ 1, సెట్టింగ్ అప్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్. అంటే మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటో సెటప్ చేసుకోవడం. కొంచెం డీటెయిల్ లోకి వెళ్ళిపోదామా? ఇంతకుముందుకు అన్నాను కదా, ఫస్ట్ స్టెప్ ఇస్ గోల్ సెట్టింగ్ అనేది. ఆ గోల్ సెట్టింగ్ లో కూడా ఒక 4 stage ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ గోల్స్ ని ఐడెంటిఫై చేసుకోవడం, సెకండ్ గోల్స్ ని ప్రయారిటైజ్ చేసుకోవడం, థర్డ్ ఆ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఎంత డబ్బులు కావాలో అంచనా వేసుకోవడం, ఫోర్త్ ఆ గోల్స్ ని అచీవ్ చేయడానికి ఎంత టైం ఫ్రేమ్ ఉందో తెలుసుకోవడం. మీ అన్ని గోల్స్ ని కూడా మీరు ట్రై చేయండి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ గా మార్చుకోవడానికి. అంటే షార్ట్ టర్మ్ అంటే 0 to 3 years, మీడియం టర్మ్ అంటే 3 to 10 years, అండ్ లాంగ్ టర్మ్ అంటే 10 and above years లో ఏమేం అచీవ్ చేయాలనుకుంటున్నారో రాసుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొనాలనుకుంటున్నారు. మీడియం టర్మ్ గోల్స్ అయితే గనక ఒక హోమ్ కొనడానికి డౌన్ పేమెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం సేవింగ్ అనుకోండి. లాంగ్ టర్మ్ గోల్స్ అనుకోండి, మీ రిటైర్మెంట్ కోసం, ఒక వెల్త్ క్రియేషన్ కోసం, ఒక బిజినెస్ పెట్టడానికి కోసం అనుకోండి. సో ఇలా మీ గోల్స్ ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ గా ఉండే విధంగా చూసుకోండి. మీ ప్రతి గోల్ ని ఈజీగా అచీవ్ చేసుకోవాలంటే ఆ గోల్ స్మార్ట్ గోల్ అయి ఉండాలి. స్మార్ట్ గోల్ ఏంటంటారా? SMART. అంటే ఫస్ట్ వన్ ఇస్ ఎస్, అంటే స్పెసిఫిక్. ఈ గోల్ దేనికోసము అనేది క్లారిటీగా ఉండాలి. అది ఎమర్జెన్సీ ఫండ్ కోసం కావచ్చు, కార్ కోసం కావచ్చు, ఒక ఇల్లు కోసం కావచ్చు. స్పెసిఫిక్ రీజన్ తో ఉండాలి ఆ గోల్. నెక్స్ట్ వన్ ఎం, మెజరబుల్. కొలబద్ద అంటాం కదా, అలా మెజర్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే 20% రీచ్ అయ్యామా, 30% రీచ్ అయ్యామా, 40% రీచ్ అయ్యామా అనే విధంగా మనం మెజర్ చేసుకునే విధంగా ఉండాలి. థర్డ్ వన్ ఏ, అంటే అచీవబుల్. అంటే మనము ఎవ్రీ మంత్ గనక ఒక 10,000, 5,000 ఎంతో అంత మీ గోల్ కి ఎంతైతే అనుకున్నారో అది గనక సేవ్ చేయగలిగితే ఆ గోల్ అచీవ్ చేసుకునే విధంగా, సాధించుకునే విధంగా ఉండాలి. సో ఆ గోల్ ఇస్ అచీవబుల్ గానే ఉండాలి. థర్డ్
ఆర్ రియలిస్టిక్. అంటే మన గోల్ రియలిస్టిక్ గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ 500 రూపీస్ సేవ్ చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్ లో, ఎఫ్డీలో ఎక్కడో పెడతాను 500. 3 years తర్వాత నేను 1 crore అయిపోవాలి అనుకున్నాను అనుకోండి, అది రియలిస్టిక్ గోల్ కాదు. సో మన గోల్ షుడ్ బి రియలిస్టిక్. లాస్ట్ వన్ టీ అంటే టైం బౌండ్. ఆ గోల్ కి మనము ఎన్ని ఇయర్స్ ఇస్తున్నాము, 2 years లో ఆ గోల్ రీచ్ అవ్వాలి, లేకపోతే 4 years లో, 5 years లో, ఏదో ఒక టైం లైన్ ఉండాలి, టైం బౌండ్ ఉండాలి. సో అది టీ. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో సెకండ్ స్టెప్ వచ్చి మన కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మన కరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో ఒకసారి అసెస్ చేసుకోవడం. అంటే మనకి ఆదాయం ప్రస్తుతం ఎంత ఉంది, నెల ఆదాయం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం. ఖర్చులు ఎంత, మన ఖర్చులు ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో థర్డ్ స్టెప్ వచ్చి క్రియేటింగ్ ద బడ్జెట్ ప్లాన్. ఇది మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ కి ఒక హార్ట్ లాంటిది. దిస్ ఇస్ మై ఫేవరెట్ స్టెప్. ఎందుకంటే ఇక్కడ మనం వేసే స్టెప్స్ ఏవైతే ఉంటాయో బడ్జెట్ ప్లాన్ లో, దాన్ని బట్టే మన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మన అన్ని ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టేటస్ డిసైడ్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 30,000 తీసుకుంటున్నాము, కానీ మీరు మీ సిచ్యువేషన్స్ తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇందులో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేయాలి, ఎంత సేవ్ చేయాలి. చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఈ బడ్జెటింగ్ రూల్ వచ్చేసరికి 50-30-20 అని చెప్తారు. అంటే 50 అంటే నీడ్స్ కోసం అని, 30 అంటే మన మిగతా ఎక్స్పెన్సెస్, కంఫర్ట్స్, లగ్జరీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని, అండ్ లాస్ట్ 20 ఏదైతే ఉందో సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చేయమని చెప్తారు. దీనికోసం నేను ఎమర్జెన్సీ ఫండ్ అనేదైతే వీడియో ఉందో అందులో ఇంకొంచెం డీటెయిల్ గా కవర్ చేయడం జరిగింది. మీరు కనుక చూడకపోయింటే అది చూడండి, మీకు ఇంకొంచెం మోర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అందులో. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. 50-30-20 ఎవరికి వర్తిస్తుందంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉండి అండ్ వాళ్ళకి గోల్స్ ఉన్నాయి, కానీ దే ఆర్ ఫైనాన్షియలీ ఓకే, బాగానే ఉన్నారు అన్న వాళ్ళకి 50-30-20 వర్తిస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీకు కనుక ఎక్కువ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నా, మీ మీద చాలా మంది డిపెండెంట్స్ ఉన్నా, మీకు ఫైనాన్షియల్ గోల్స్ తక్కువ టైంలో అచీవ్ చేసుకోవాలనుకున్నా, మీరు 50-20-30 రూల్ ని పాటించాలి. 50 మీ కంపల్సరీ మినిమం ఎక్స్పెన్సెస్, నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, 20 ఏదైతే ఉందో మీ కంఫర్ట్స్, లగ్జరీస్ ఏవైతే ఉందో వాటిని 30ని కాకుండా 20లో సర్దుకోవాలి. అండ్ 30 ఏదైతే ఉందో లాస్ట్ కి అది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనం ఒక 10 తీసేసి మన సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టేస్తున్నాం అన్నమాట. సో దట్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్ తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ లో చూస్తే ఆ పర్సన్ ఏ 30,000 శాలరీని మనం యాన్యువల్ గా క్యాల్కులేట్ చేసి ఒక టేబుల్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాం. సో దట్ ఇట్ ఈస్ ఈజీ. మీకు యాన్యువల్ లెవెల్లో 1 year కి తగ్గట్టుగా ఎలా డివైడ్ చేసుకుంటున్నాడు అనేది ఈజీగా తెలుస్తుంది ప్రతి కేటగిరీలో. సో లెఫ్ట్లో మనం కేటగిరీ చూస్తే నీడ్స్ అంటే మన ఎసెన్షియల్స్, అత్యవసరమైన ఖర్చులు, రెంట్, మన ఫుడ్, యూటిలిటీ, గ్యాస్ బిల్స్, ట్రాన్స్పోర్ట్, ఈఎంఐలు అలాంటివన్నీ. సో దానికి మనం ఎంత ఖర్చు అలొకేట్ చేస్తున్నాము, 50% మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం. అండ్ యాన్యువల్గా అయితే 1,80,000 అవుతుంది, మంత్ పరంగా చూస్తే 15,000 అవుతుంది. సో నెక్స్ట్ వన్ వాంట్స్ అంటే మన డిస్క్రిషనరీ స్పెండింగ్, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, డైనింగ్ ఏవైనా కావచ్చు, వాటికి ప్రస్తుతం మనం 20% మాత్రమే అలొకేట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం ఎందుకు అనేది. అండ్ యాన్యువల్ లెవెల్లో చూస్తే 72,000 అండ్ మంత్లీ 6,000. ఇవి అత్యవసరమైన ఖర్చులు కావు. సో డిస్క్రిషనరీ, ఇవి ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ మై సజెషన్. థర్డ్ వన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎంత, ఖచ్చితంగా 5% అలొకేట్ చేసుకోవాల్సిందే. అట్ యాన్యువల్ లెవెల్ 18,000 ఉండాలి. అంటే ఒక మంత్కి కంపల్సరీగా 1,500 రూపీస్ అవుట్ ఆఫ్ 30,000 శాలరీ ఎమర్జెన్సీ ఫండ్కి అలొకేట్ చేసుకోవాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీద సపరేట్ వీడియో ఉంది, మీరు తప్పకుండా చూడాలి మీరు చూడకపోయి ఉంటే. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అంటే అవి టర్మ్ ఇన్సూరెన్సెస్, సేవింగ్స్ ప్లాన్స్ ఏవైనా కావచ్చు, దానికి 3% అలొకేట్ చేసుకోవాలి. అంటే యాన్యువల్ లెవెల్. ఇవి యాన్యువల్ లెవెల్ ఎందుకు చెప్తున్నాము అంటే లైఫ్ ఇన్సూరెన్సెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాన్యువల్గా కట్టేవే ఉంటాయి, కానీ అవి డివైడ్ చేసుకొని మనం మంత్లీ లెవెల్ చూసుకోవాలి. కాబట్టి మీరు చూడండి టేబుల్లో కనిపిస్తుంది 900 రూపీస్ అవుతుంది. ఇది మన ఫ్యామిలీ అందరికీ ప్రొటెక్షన్, సెక్యూరిటీ కోసం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్, మనది మన ఫ్యామిలీ వాళ్ళది. సో ఎంత, 3% అలొకేట్ చేయాలి. అంటే యాన్యువల్ లెవెల్గా చూస్తే 10,800 అండ్ మంత్లీ లెవెల్లో చూస్తే 900. ఇది మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం తప్పనిసరిగా
ఫ్యామిలీ అందరూ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చి మన వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటివి కంపల్సరీ తీసుకోవాలి. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఎందుకంటే చాలామంది ఈఎంఐలు, హోమ్ లోన్ ఉన్న వాళ్ళందరూ ఈఎంఐలు కడుతూనే ఉంటారు. కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు నేను ఇంకొక వీడియోలో సపరేట్గా డీల్ చేస్తాను. బట్ ప్రస్తుతం అయితే హోమ్ లోన్కి ఉన్న వాళ్ళందరూ కూడా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. 2% పెడితే సరిపోతుంది. అంటే యాన్యువల్ 7,200 అండ్ నెలకు చూస్తే 600 రూపీస్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్, అంటే చాలా మందికి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. 15% అలొకేట్ చేసుకోవాలి. అండ్ అంటే యాన్యువల్ లెవెల్ 54,000 అండ్ పర్ మంత్ లెవెల్లో చూస్తే 4,500 అవుతుంది. దిస్ ఈస్ ఫర్ అవర్ మన వెల్త్ బిల్డింగ్ కోసం, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. అండ్ లాస్ట్ వన్, మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత ఒక 2%, దిస్ ఇస్ మై సజెషన్, 2% అని చారిటీ కోసం. అంటే యాన్యువల్ లెవెల్ 7,200 అండ్ మంత్కి చూసుకుంటే 600. ఇది మీరు ఒకసారి చేసి చూడండి. మీరు ఆల్రెడీ చేస్తున్నట్టయితే బ్రిలియంట్. చారిటీ అనేది మన ఈ యూట్యూబ్ ఛానల్ SB4 మ్యాటర్స్లో 4th పిల్లర్ అండి. ఇది ఇంపార్టెంట్ పిల్లర్, 4th పిల్లర్. ఫైనాన్షియల్ ప్లానింగ్లో 4th స్టెప్ వచ్చి బిల్డింగ్ ఎమర్జెన్సీ ఫండ్. దీని గురించి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక సపరేట్ వీడియోని చేయడం జరిగింది. మీరు చూడకపోయి ఉంటే అది దయచేసి చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు తప్పకుండా క్రియేట్ చేసుకోవాల్సిన ఫండ్. సో అది చేసుకున్నాకే మనం ఇన్సూరెన్స్లు, అది చేసుకున్నాకే మనం ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్, ఇంకేవైనా ఖర్చులు చూసుకోవడం. సో ఎమర్జెన్సీ ఫండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో 5th స్టెప్ వచ్చి ఇన్సూరెన్సెస్ తీసుకోవడం. మనకి మన ఫ్యామిలీ కోసం ఇన్సూరెన్స్ అనగానే చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని కూడా ఇంపార్టెంట్, తీసుకోవడం కంపల్సరీ బిఫోర్ థింకింగ్ ఆఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్. చాలా మంది చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తారు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. హెల్త్ కావచ్చు, లైఫ్ కావచ్చు, అలాంటివి ఏమి ఇన్సూరెన్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తారు. స్టాక్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ అని, అవి రియల్ ఎస్టేట్ అని. కానీ ఇది చాలా పెద్ద తప్పు. మీరు కనుక ఇప్పటివరకు ఇన్సూరెన్సెస్ తీసుకోకపోతే మేక్ షూర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఇస్ ఫుల్లీ సెక్యూర్డ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్. మై సిన్సియర్ సజెషన్ టు మీ అందరికి కూడా ఏంటంటే తప్పకుండా మీ ఫ్యామిలీని, మిమ్మల్ని సెక్యూర్ చేసుకోండి. టేక్ యాజ్ మెనీ ఇన్సూరెన్సెస్ యాజ్ పాసిబుల్. అది హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, అన్ని రకాల ఇన్సూరెన్స్. ట్రావెల్, ఫ్లైట్ లో ఎక్కువ చేస్తున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్ కంపల్సరీ ప్లీజ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో 6th స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా అందరికి. మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, గోల్డ్ అని, రియల్ ఎస్టేట్ అని అందరికి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇవే వీడియోస్. అందరూ హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు అవి తక్కువ, ప్లానింగ్స్ తక్కువ, డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ మీదకి వచ్చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యండి అని. బట్ ప్లీజ్ దిస్ వీడియోలో మీరు ఇంతకుముందు చూసినట్టుగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఏవైతే చేసి ఉండాలో అవన్నీ చేశాకే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించండి. అయితే మనం ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 30,000 పర్ మంత్ సాలరీడ్ పర్సన్ ఏ అని. అతను ఇవన్నీ చేసుకున్నాక ఇన్వెస్ట్మెంట్స్ టాపిక్ వచ్చాక ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అతను ఎక్కువ రిటర్న్స్ పొందుతాడో నేను మీకు చూపిస్తాను. ఐఎమ్ నాట్ స్పెసిఫికల్లీ అడ్వైజింగ్ ఇది మాత్రమే చెయ్యండి అని నేను చెప్పట్లేదు, మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇవి. బట్ నేను చూపించేది ఏంటంటే మీకు ఒక ప్లాట్ఫామ్, ఒక బేస్ లైన్ మాత్రమే నేను ఇస్తున్నాను. దీన్ని మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. మనం ఇన్వెస్ట్మెంట్స్ 15% అవుట్ ఆఫ్ 30,000 అని అనుకున్నాం కదా. పర్సన్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అంటే 4,000 పర్ మంత్ అతను ఇన్వెస్ట్ చేయగలడు. వేటి మీద? సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఇప్పుడు చూద్దాం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అతనికి ఎక్కువ రిటర్న్స్ వస్తుందో. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తుంది, ఇది రిస్క్ హై, మీడియం అండ్ లో రిస్క్ ప్రకారంగా చేయబడింది. సో మీరు కనుక చూస్తే ఆ 15% అంటే 4,000 పర్ మంత్ని 4,500 పర్ మంత్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో నేను ఓన్లీ 3 ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఒకటి లో, ఒకటి మీడియం, ఒకటి హై. సో మీరు ఫస్ట్ కనుక చూస్తే పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా పర్లేదు, ఇది లో రిస్క్ కేటగిరీ. అంటే ఖచ్చితంగా గ్యారెంటీడ్ రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎంత రిటర్న్స్ వస్తాయంటే 7 to 9% పర్ యానం రిజల్ట్స్ వస్తాయి. అండ్ దీనికి మనం ఒక 40% అలొకేట్ చేసినట్టయితే మనం ఎవ్రీ మంత్ 1,800 రూపీస్ స్పెండ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇది మీడియం రిస్క్ అన్నమాట.
అంటే మనకి 10 to 12% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ పర్ యానం. దీనికి మనం 35% ఆఫ్ 4,500 అలొకేట్ చేస్తాం, అంటే 1,575 అలొకేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చి హై రిస్క్, విచ్ ఇస్ ఈక్విటీస్ లో పెట్టినట్టు, అంటే ఇండెక్స్ ఫండ్స్, బేసికల్లీ ఎస్ఐపిస్ లో. దీని రిటర్న్స్ ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్తున్నాను, ఉంటాయి అని నేను చెప్పట్లేదు, జస్ట్ టు క్లారిఫై. 12 to 15% ఇవ్వచ్చు, బికాస్ దిస్ ఇస్ రిస్క్ ఎక్కువ, అలాగే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. దీనికి మనం 25% అలొకేట్ చేస్తున్నాం, అంటే ఒక 1,125 పర్ మంత్. ఇప్పుడు ఇలా మనం మన 4,500 ఏదైతే ఉందో దాన్ని 3 కేటగిరీస్లో, లో రిస్క్, మీడియం రిస్క్ అండ్ హై రిస్క్లో పెట్టడం ద్వారా ఒక సింప్లిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసామన్నమాట. దీనివల్ల మనకి ఎక్కడన్నా హై రిస్క్లో కొంచెం డబ్బులు తగ్గినా, మీడియం అండ్ లో రిస్క్ వల్ల మన బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ స్క్రీన్లో మీరు చూసినట్టయితే అవే ఇన్వెస్ట్మెంట్స్, 3 ఇన్వెస్ట్మెంట్స్, అంటే పీపీఎఫ్, ఎఫ్డీలు కావచ్చు, బ్యాలెన్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, లో, మీడియం, హై అయితే ఉన్నాయో వీటిలో మీరు చూసినట్టయితే వి జస్ట్ యాడెడ్ 1 కాలం ఏంటంటే ఎంత ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ఇవ్వచ్చు ఆఫ్టర్ 10 years, 10 ఏళ్ల తర్వాత ఇవి ఎంత రిటర్న్స్ ఇస్తాయి మనకి కనిపిస్తుంది. పీపీఎఫ్ ఆర్ ఎఫ్డీలో పెడితే మనకి ఎనీథింగ్ అరౌండ్ 3 to 4 lakhs మధ్యలో రావచ్చు. అదే బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్లో పెడితే 3.35 lakhs అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్లో పెట్టినట్టయితే మనకి 2.65 lakhs రావచ్చు. సో వీటన్నిటిని కలిపితే మనకి 4,500 మనం పర్ మంత్ గనక 10 years పాటు ఖచ్చితంగా పెడితే మనకి ఓవర్ 9 lakhs రిటర్న్స్ ఉండొచ్చు అనేది ఎస్టిమేటెడ్ అమౌంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ లో యు నో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత లాంగ్ టర్మ్ ఉంచగలిగితే, ఎంత లాంగ్ టర్మ్ గా మనం పేషెంట్ గా ఉంటే రిటర్న్స్ అంత కాంపౌండ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను నేను. యూ విల్ షాక్ అండ్ సర్ప్రైజ్డ్ టు సీ ద రిజల్ట్స్. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎంత ఉంది అనేది మీకు కనిపిస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంత ముందుకు మనం పీపీఎఫ్ ఆర్ ఎఫ్డీస్ అన్నాము, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నాము, అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నాం కదా, వీటిల్లో గనక మనం 10 years, 15 years, 20 years, 25 years, 30, 35, 40 అలా ఎన్నేళ్ళు గనక మనం వెయిట్ చేస్తే ఆ అమౌంట్ ఎంత కాంపౌండింగ్ పవర్ వల్ల ఎంత బిల్డ్ అవుతుంది అనేది మీకు స్క్రీన్ లో క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో దిస్ ఇస్ అ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని 3 years లో 5 years లో తీసుకున్నట్టయితే గనక రిటర్న్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అంతగా బిల్డ్ అవ్వవు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద టైమ్ అండ్ ద పేషెన్స్. మీరు ఎంత లాంగ్ టర్మ్ ఉంటున్నారో దాన్ని బట్టి మన రిటర్న్స్ అనేది డిసైడ్ అవుతాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో 7th అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, పైన ఇంత ముందుకు వరకు 6 steps ఏవైతే చేశామో అవి ఇయర్ ఆన్ ఇయర్, ప్రతి సంవత్సరం ఇయర్ ఎండ్ లో కావచ్చు, ఇయర్ బిగినింగ్ లో కావచ్చు, రివ్యూ చేయడం, రివ్యూ చేస్తూ మార్పులు చేర్పులు అడ్జస్ట్మెంట్స్ చేయడం కంపల్సరీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ వి కంప్లీట్. వారెన్ బఫెట్, వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఒక కొటేషన్ మీకు రిమైండ్ చేస్తాను, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఐఎమ్ షూర్ యూ ఆల్ నో అబౌట్ ఇట్, బట్ జస్ట్ ఇన్ కేస్, డు నాట్ సేవ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ ఆఫ్టర్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. అంటే మన ఖర్చులు పెట్టుకున్నాక మిగిలింది సేవ్ చేసుకోవడం కాదు, మన సేవింగ్ చేసుకున్నాక ఏవైతే ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో, టార్గెట్స్ ఉన్నాయో దాని తగ్గట్టుగా సేవింగ్ చేసుకున్నాక మిగిలిన దాంట్లో నుంచి ఖర్చు పెట్టేనే కదా మన ఫైనాన్షియల్ గోల్స్ ని ఈజీగా రీచ్ అవ్వగలం. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇందులో మీకు నచ్చిన టాపిక్స్ ఏంటి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఆర్ ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ లా మీకు నచ్చిన టాపిక్స్ ఏంటో కామెంట్ లో పెట్టండి. ఐఎమ్ క్యూరియస్ టు నో. అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏవి చేస్తే బాగుంటుంది, మీకు ఏ టాపిక్స్ మీద ఎక్కువ కంటెంట్ చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ లో పెట్టండి. ఐ విల్ క్రాఫ్ట్ ద కంటెంట్ అకార్డింగ్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, and so that I can create inspiring content for you. And until I see you in the next video, namaste, jai hind.